Hello students, welcome back to BTR English. Students, మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లో సెక్షన్ సిలో క్వశ్చన్ నెంబర్ 15గా వచ్చే పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించినటువంటి పార్ట్ 1 వీడియోని అయితే చూసినాం. అందులో నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏవి, తర్వాత నౌన్, ప్రొనౌన్ అండ్ యాడ్జెక్టివ్ డెఫినేషన్స్ అండ్ ఎగ్జాంపుల్స్ చెప్పినా కదా. ఈరోజు ఈ పార్ట్ 2 వీడియోలో వర్బ్ అండ్ అడ్వర్బ్ అనేటువంటి ఈ 2 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టాపిక్స్ గురించి అయితే తెలుసుకుంటాము. వర్బ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఇది బాగా వినండి. ఇది వింటే నెక్స్ట్ టెన్స్ అనేటువంటి టాపిక్ మీకు ఈజీగా అర్థమవుతుంది. తర్వాత ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి టాపిక్ సెక్షన్ సి క్వశ్చన్ నెంబర్ 15లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 6 సెంటెన్స్ అయితే వస్తాయి. సెంటెన్సెస్లో ఏదో ఒక వర్డ్ కింద అయితే అండర్లైన్ ఉంటుంది. ఒక్కొక్క సెంటెన్స్ని కరెక్ట్గా రాస్తే హాఫ్ మార్కు, టోటల్గా 3 మార్క్స్ అయితే మనకు వస్తాయి. మరి ఇంకెందుకు లేట్, ఈరోజు మన వీడియో స్టార్ట్ చేసేద్దామా? స్టూడెంట్స్, ముందుగా వర్బ్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, దానికి ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటివి అనేటివి విషయాన్ని చూద్దాం. ముందుగా వర్బ్ యొక్క డెఫినేషన్ కనుక చూస్తే, ఏ వర్డ్ విచ్ డినోట్స్ అన్ యాక్షన్ ఈజ్ కాల్డ్ వర్బ్. ఏ పదాలైతే పనిని గురించి తెలుపుతాయో అటువంటి పదాలనే వర్బ్స్ అని చెప్పి అంటాం. పనులు అంటే మన ఎవ్రీడేలో మనం చేసేటువంటి యాక్షన్స్నే పనులు అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ వాచింగ్ ద వీడియో. సో వాచ్ అనేది ఒక యాక్షన్, సో ఇట్ ఈజ్ ఎ వర్బ్. అండ్ ఆల్సో లిజనింగ్, యు ఆర్ ఆల్సో లిజనింగ్ ద వాయిస్ ఆఫ్ మై వీడియో. సో లిజన్ అనేది ఒక వర్బ్. అండ్ ఆల్సో రీడ్, చదవడం అనేది, రైట్ రాయడం అనేది, స్పీక్ మాట్లాడడం, ట్రావెల్ చేయడం, జంప్ ఎగరడం అనేది, వాక్, రన్, రైడ్, డ్రైవ్, షౌట్, క్వారల్, బీట్. సో ఇలాగా ఒక మనిషి కానీ ఒక జంతువు కానీ అవి చేసేటువంటి పనులని యాక్షన్స్ అంటాము. ఆ యాక్షన్స్ ఆర్ నథింగ్ బట్ వర్బ్స్. సో మనకున్నటువంటి 8 టైప్స్ ఆఫ్ వర్డ్స్లో యాక్షన్స్ ఆల్సో 1 టైప్ ఆఫ్ వర్డ్స్. సో ఇప్పుడు మనకి వర్బ్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏమి, దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే తెలిసినాయి. మరి ఇక్కడ ఇంకొక విషయం ఉంది. మనకి సెక్షన్ సిలో క్వశ్చన్ నెంబర్ 15 కనుక చూసుకుంటే ప్రతి వర్బ్ కూడా ఇదే ఫామ్లో ఉండదు. కొన్ని చోట్ల వాచ్డ్ అని ఉంటుంది, కొన్ని చోట్ల జంప్డ్ అని ఉంటుంది, క్వారెల్డ్ అని ఉంటుంది, ర్యాన్ అని ఉంటుంది, రోడ్ రీడర్ అని చెప్పి ఉంటుంది, డ్రోవ్ డ్రివెన్ అని ఉంటుంది, స్పోక్ అని ఉంటుంది. ఇలా ఎందుకు ఉంటుందంటే ఎవ్రీ వర్బ్ హ్యాస్ 3 ఫార్మ్స్. దోస్ 3 ఫార్మ్స్ ఆర్ కాల్డ్ యాజ్ కాంజుగేషన్ ఆఫ్ వర్బ్స్. మన కాంజుగేషన్ ఆఫ్ వర్బ్ అనేది వర్బ్కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ప్రతి వర్బ్కు సంబంధించిన వర్డ్కి కూడా 3 ఫార్మ్స్ అనేవి ఉంటాయి. ఏంటా 3 ఫార్మ్స్ అంటే ప్రజెంట్ ఫార్మ్, పాస్ట్ ఫార్మ్, పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్. ఈ ప్రజెంట్ ఫామ్నే మనం V1 అంటాం, పాస్ట్ ఫామ్నే V2 అంటాం, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్నే V3 అంటాం. ఇంకా V1 ప్లస్ ఇంగ్ ఫామ్ని P4 అంటుంటారు కొంతమంది, V4 అంటుంటారు కొంతమంది. కానీ మెయిన్గా V1, V2, V3. టెన్స్ చదివేటప్పుడు V1 ప్లస్ ఇంగ్ ఫామ్ని V4 అని చెప్పి చాలామంది చెప్తుంటారు అనమాట. కానీ మనకి ప్రజెంట్ ఫామ్, పాస్ట్ ఫామ్, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ 3 ఫార్మ్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ V1 ఫామ్ అంటే ఏంటంటే ఇక్కడ ఉన్న రాసినటువంటి ప్రతి వర్డ్ కూడా V1 ఫామ్లో ఉంది. మనము ఒక వర్బ్ని వర్డ్ రూపంలో చదివేటప్పుడు ప్రతి వర్బ్ని కూడా V1 ఫామ్లో రాసుకుంటాం. కానీ ఎప్పుడైతే మనము సెంటెన్స్ రూపంలో చెప్పాలి, ఒక సింపుల్ పాస్ట్ టెన్స్ చెప్పాలంటే సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్ ప్రకారం సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, కాబట్టి V2 అనేది ఉపయోగించాలి. తర్వాత పర్ఫెక్ట్ అనేటువంటి ఆస్పెక్ట్ను ఉపయోగించేటప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంది, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అని చెప్పి ఉపయోగించాలా. కాబట్టి అప్పుడు V3 ఉంటుంది. అక్కడ ఇచ్చిన సెంటెన్స్లో వర్బు ఈ ఫామ్లో ఉండదు, క్వారెల్డ్ అని ఉంటుంది, డ్రైవ్, డ్రోవ్, డ్రివెన్ అని ఉంటుంది. సో ఆ ఫార్మ్స్ అనేటివి ఏంటనేది తెలుసుకుంటే కూడా మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా ఈజీగా రాసేస్తారనమాట. కాబట్టి కొన్ని వర్డ్స్ వాటి V1, V2, V3 ప్రజెంట్, పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్స్ని అయితే రాస్తాను, అవి కూడా నేర్చుకోండి. స్టూడెంట్స్, మన బోర్డు మీద వర్బ్లో ఉన్నటువంటి 3 ఫార్మ్స్, ప్రజెంట్ ఫామ్,
పాస్ట్ ఫామ్, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. వాటినే V1, V2, V3 అని సింపుల్గా చెప్తాము. 3 ఫామ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ టోటల్గా 10 వర్బ్స్ అయితే రాసినాను. 10 వర్బ్స్కి V2, V3 ఫామ్స్ ఎలా ఉంటాయి, ఎలా మారుతాయి అనేటువంటి విషయాన్ని ఈజీగా తెలుసుకుందాం. ముందుగా చూడండి, వాక్. వాక్ అనేటువంటి ఈ వర్బ్ యొక్క V2 ఫామ్ వచ్చేసి వాక్డ్, V3 ఫామ్ వచ్చేసి కూడా వాక్డే. బాగా గుర్తుపెట్టుకోండి, వాక్ అనేటువంటి వర్డ్కి V2 అండ్ V3 ఫామ్స్, ఈ 2 ఫామ్స్ సేమ్గా ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, ఈట్. ఈట్ అనేటువంటి ఈ వర్బ్కి V2 ఫామ్ వచ్చేసి ఏట్ అని ఉంది, అండ్ V3 ఫామ్ వచ్చేసి ఈటెన్ అని ఉంది. ఈట్, ఏట్, ఈటెన్. V2 అండ్ V3 ఫామ్స్ వేరువేరుగా ఉన్నాయి. అలాగే డ్రైవ్ని చూడండి, డ్రైవ్కి V2 ఫామ్ వచ్చేసి డ్రోవ్ అని ఉంది, అండ్ V3 ఫామ్ వచ్చేసి డ్రివెన్ అని ఉంది. ఇక్కడ కూడా V2 అండ్ V3 ఫామ్స్ వేరువేరుగా ఉన్నాయి. తర్వాత స్పీక్ అనేటువంటి వర్బ్ కూడా స్పీక్, స్పోక్, స్పోకెన్ లేదా స్పీకెన్ రెండింటినీ ఉపయోగించవచ్చు. చూడండి, ఇక్కడ కూడా V2 అండ్ V3 ఫామ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. తర్వాత రైట్ చూసుకుంటే కూడా రైట్, వ్రోట్, వ్రిటన్. ఇక్కడ కూడా V2 అండ్ V3 ఫామ్స్ వేరువేరుగా ఉన్నాయి. కానీ లిజన్ అనేటువంటి వర్బును చూస్తే లిజన్డ్, లిజన్డ్. V2 అండ్ V3 ఫామ్స్ ఒకేలా ఉన్నాయి. అంతేకాకుండా టీచ్, టాట్, టాట్. V2 అండ్ V3 ఫామ్స్ ఒకేలా ఉన్నాయి. బై, బాట్, బాట్. V2 అండ్ V3 ఫామ్స్ ఒకేలా ఉన్నాయి. బ్రింగ్, బ్రాట్, బ్రాట్. V2 అండ్ V3 ఫామ్స్ ఒకేలా ఉన్నాయి. షౌట్, షౌటెడ్, షౌటెడ్. V2 అండ్ V3 ఫామ్స్ ఒకేలా ఉన్నాయి. ఇక్కడ మనకి ఈ 10 వర్బ్స్ని కనుక గమనిస్తే అందులో 1, 2, 3, 4 వర్బ్స్కి ఏమో V2 అండ్ V3 ఫామ్స్ వేరువేరుగా ఉన్నాయి. 2 వర్బ్స్కి ఏమో V2 అండ్ V3 ఫామ్స్ ఒకేలా ఉన్నాయి. ఇది మీకు ఎందుకు చెప్పినానంటే చాలా వర్బ్స్కి ఇది వర్తిస్తుంది. ఇలా ఒక వర్బ్కి V2 అండ్ V3 ఫామ్స్ వేరువేరుగా ఉంటే ఆ వర్బ్ని స్ట్రాంగ్ వర్బ్ అంటారు. ఒకవేళ V2 అండ్ V3 ఫామ్స్ ఒకేలా ఉంటే ఆ వర్బ్ని వీక్ వర్బ్స్ అంటారు. సో స్ట్రాంగ్ వర్బ్స్ అండ్ వీక్ వర్బ్స్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే ప్రతి వర్బ్కి కూడా V2 అండ్ V3 ఫామ్ ఒకేలా ఉండదు. కాబట్టి ఇది మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఈ అంత పెద్దగా ఉపయోగపడదు. కానీ V2 అండ్ V3 ఫామ్స్ నేర్చుకుంటే సరిపోతుంది. కానీ మనకి టెన్స్ అనేటువంటి కాన్సెప్ట్ చదువుకునేటప్పుడు V2 అండ్ V3 ఫామ్స్ అవసరమవుతాయి. కాబట్టి ఎవ్రీ వర్బ్ హ్యాస్ 3 ఫామ్స్. దోస్ ఆర్ ప్రజెంట్ ఫామ్, పాస్ట్ ఫామ్, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్, V1, V2, V3. బట్ సమ్ వర్బ్స్ హ్యావ్ ది సేమ్ V2 and V3 forms. Maybe some verbs have different V2 and V3 forms. So those verbs which have different V2 and V3 forms are called as strong verbs. అంతేకాకుండా V2 and V3 ఫామ్స్ ఒకేలా ఉంటే వాటిని వీక్ వర్బ్స్ అంటారు. ఇది వర్బ్ అనేటువంటి కాన్సెప్ట్ బాగా నేర్చుకోండి. మీకు టెన్స్కి కూడా ఉపయోగపడుతుంది. కాంజుగేషన్ ఆఫ్ వర్బ్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ అడ్వర్బ్ గురించి అయితే తెలుసుకుందాం. స్టూడెంట్స్, ఇప్పుడు అడ్వర్బ్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటి అనేటువంటి విషయాన్ని అయితే చూద్దాం. ముందుగా అడ్వర్బ్ యొక్క డెఫినేషన్ కనుక చూస్తే ఎ వర్డ్ విచ్ డిస్క్రైబ్స్ ఎ వర్బ్ ఈజ్ కాల్డ్ అడ్వర్బ్. దీనికి మీనింగ్ కనుక చూస్తే ఏ వర్డ్ అయితే ఒక వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుందో దాన్నే అడ్వర్బ్ అంటాం. మనం ఆల్రెడీ యాడ్జెక్టివ్ కూడా డిస్క్రైబ్ చేస్తుందని తెలుసుకున్నాం. కానీ యాడ్జెక్టివ్ వచ్చేసి నౌన్ లేదా ప్రొనౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది. బట్ అడ్వర్బ్ ఈజ్ డిస్క్రైబ్స్ ఎ వర్బ్. సో ఎ వర్డ్ విచ్ డిస్క్రైబ్స్ ఎ వర్బ్ ఈజ్ కాల్డ్ అడ్వర్బ్. సో ఎలా డిస్క్రైబ్ చేస్తుంది, ఆ డిస్క్రైబ్ చేసేటువంటి పదాలు ఎలా ఉంటాయంటే మోస్ట్ ఆఫ్ ది అడ్వర్బ్స్ హ్యాస్ ly at the end of those words. చాలా అడ్వర్బ్స్కి వాటి ఎండింగ్లో ly అనేటువంటి ఈ 2 లెటర్స్ ఉంటాయి. మనకు కూడా ఇచ్చినటువంటి మ్యాక్సిమం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో ఇచ్చేటువంటి సెంటెన్స్లో అండర్లైన్ చేసిన అడ్వర్బ్స్ ప్రతిదానికి ఎండింగ్లో ly ఉండడం నేను గమనించినాను. అందుకే ఎక్కువగా ఇవే రాశాను. చూద్దాం కొన్ని. ఫాస్ట్లీ,
వేగంగా అని. అంటే హీ రన్స్ ఫాస్ట్లీ, అతను పరిగెత్తాడు. ఎలా పరిగెత్తాడు అంటే ఫాస్ట్లీ. షీ రైట్స్ స్లోలీ, ఆమె రాస్తుంది. ఎలా రాస్తుంది? నిదానంగా. హీ ఎక్స్ప్లెయిన్స్ నీట్లీ, అతను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు? నీట్లీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలాగే స్మూత్లీ, క్విక్లీ, డైలీ, రేర్లీ, ఎక్స్ట్రీమ్లీ, యాన్యువల్లీ, అబ్సల్యూట్లీ, యాంగ్రీలీ, యాంగ్జియస్లీ, కాన్స్టాంట్లీ. ఇలా చాలా వరకు ఈ మనకిచ్చేటువంటి ఈ క్వశ్చన్ నెంబర్ 15లో ఇచ్చిన సెంటెన్స్లలో అడ్వర్బ్ అంటే వాటి కింద ఎల్వై అనేటువంటి వాటికి ఆ అడ్వర్బ్స్లో ఎల్వై అనేటువంటి లెటర్స్ ఉంటాయి. కాబట్టి అడ్వర్బ్ అంటే ఏం లేదు, ఏ వర్డ్ అయితే వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుందో దాన్నే అడ్వర్బ్ అంటారు. మనము అక్కడ అడ్వర్బా కాదని గుర్తుపట్టడానికి ఇదొకటి. సెకండ్ వచ్చేసి ఇచ్చినటువంటి వర్డ్ వచ్చేసి అడ్వర్బ్ ఎప్పుడైనా కూడా వర్బ్కి పక్కనే ఉంటుంది. ఇది ఒక క్లూ మనకి, అది అడ్వర్బా కాదని గుర్తుపట్టడానికి. థర్డ్ క్లూ ఈస్ దట్ అడ్వర్బ్ హ్యాస్ ఎల్వై అట్ ది ఎండ్ ఆఫ్ దోస్ వర్డ్స్. అక్కడ ఉన్నటువంటి వర్డ్కి ఎండింగ్లో ఎల్వై కనుక ఉంటే ఖచ్చితంగా అది అడ్వర్బే. సో ఇది అడ్వర్బ్ యొక్క డెఫినేషన్. ఎగ్జాంపుల్స్ కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ అనమాట అడ్వర్బ్ని గుర్తుపట్టడానికి. యాడ్జెక్టివ్ని అడ్వర్బ్ని డిఫరెన్షియేట్ చేసి గుర్తుపట్టాలంటే ఎల్వై అనేది ఉందా లేదా అని గమనిస్తే సరిపోతుంది. ఇది స్టూడెంట్స్ ఈరోజు మన వీడియో. మనము ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లో సెక్షన్ సిలో 15th క్వశ్చన్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి రిలేట్ అయినటువంటి వర్బ్ అండ్ అడ్వర్బ్ అనేటువంటి 2 టాపిక్స్ యొక్క డెఫినేషన్స్, ఎగ్జాంపుల్స్ తెలుసుకున్నాము. ఇది ఈరోజు వీడియో స్టూడెంట్స్. నెక్స్ట్ పార్ట్ 3 వీడియోలో టుమారోలో వచ్చేసి ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్ 3 టాపిక్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది పార్ట్ 3 వీడియో. స్టూడెంట్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా చూస్తూ ఉండాలి, నేను అప్లోడ్ చేస్తూ ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని నేను చేసేటువంటి వర్క్ని ఎంకరేజ్ చేయండి. మన ఛానల్ వచ్చేసి ఇప్పుడు 13,000 సబ్స్క్రైబర్స్లో ఉన్నారు. దగ్గరలో 15,000 ఈ పొంగల్ హాలిడేస్ ఎండింగ్ లోపల అవుతుందని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. మీరందరూ దానికి హెల్ప్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో స్టూడెంట్స్. థ్యాంక్ యూ. బాయ్.